అందరికీ నమస్కారం. వైసీపీ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారి ఆరోగ్యానికి ఏమైంది? ఆరోగ్యం విషయం మీద మనం కూడా ఒక వీడియో చేశాను, కానీ ప్రైవేట్ చేశాను. ఎందుకంటే పొద్దు నుంచి అన్ని పెద్ద ఛానల్స్లో కూడా బొత్స సత్యనారాయణ గారికి బ్రెయిన్ స్ట్రోక్ అంటూ వార్తలు వేసాయి. మనం కూడా బ్రెయిన్ స్ట్రోక్ అని అనుకున్నాం. కాకపోతే హాస్పిటల్ని కాంటాక్ట్ అయినప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు కాబట్టి నిలకడగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పాం. ఎవరు భయపడదు, నిలకడగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పాం. అయితే అసలు బ్రెయిన్ స్ట్రోక్ అనేటువంటి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. ఆయన కూడా ఒక ప్రకటన జారీ చేశారు. అంటే ఆయన కుటుంబ సభ్యులు ఆయన పేరుతో ప్రకటన రిలీజ్ చేశారా లేదా ఆయనే ప్రకటన రిలీజ్ చేశారో తెలియదు, కానీ ఒక ప్రకటన అయితే ఆయన పేరుతో విడుదలైంది. నేను బాగానే ఉన్నాను, ఎవరు భయపడద్దు, ఎవరు ఇబ్బంది పడద్దు, బ్రెయిన్ స్ట్రోక్ కాదు అనేది ఆ ప్రకటనలో ఉంది. కేవలం కొంత నీరసం, అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్ తీసుకెళ్ళాం, మెడికల్ చెకప్లు చేపిస్తున్నాం అనేది బొత్స గారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. అయితే ఎంత అవునన్నా కాదన్నా ఆయన గత కొన్నాళ్ళుగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనేది వాస్తవం. గతంలో కూడా ఓపెన్గా పబ్లిక్ ఫోరంలోనే కూటమి 1 year గడిచిన సందర్భంగా వైసీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే పబ్లిక్ మీటింగ్లోనే ర్యాలీలో భాగంగా ఆయన కుప్పగోలు కింద పడిపోతే పక్కనే ఉన్న కార్యకర్తలు పట్టుకొని ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి తరలించారు. ఆ సంఘటన మీ అందరికి గుర్తుందిగా. సో ఇది మనం వింటున్న రెండో సంఘటన. విజయవాడలో ఉంటున్నారు ప్రజెంట్ అయినా, ఎందుకంటే మండల సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు. విజయవాడలో ఉంటున్నారు. ఉన్నట్టుండి కొంత పెయిన్ ఎక్కువయ్యి హైదరాబాద్ ఇమీడియట్గా సహాయకులతో కలిసి వచ్చారు. ఇమీడియట్గా సిటీ న్యూరో హాస్పిటల్ బంజారాహిల్స్కి చేరుకుని అడ్మిట్ అయ్యారు అనేది మనం విన్నాం. ప్రజెంట్ ఆయనైతే సిటీ న్యూరో హాస్పిటల్ బంజారాహిల్స్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అందరూ చెప్తూ ఉన్నారు, హాస్పిటల్ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన ఉదయం కూడా వైసీపీ పార్టీ ఎమ్మెల్సీలతో ఫోన్లో మాట్లాడారు. ఈరోజు సభలో ఎలా వ్యవహరించారన్న దాని మీద దిశానిర్దేశం కూడా చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఎంతవరకు నిజం అనేది తెలియదు ఇప్పటివరకు. అయితే చూడాలి, బొత్స గారి ఆరోగ్యం గురించి రాబోయే కాలంలో వచ్చే అప్డేట్ బట్టి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఏదేమైనా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, హాస్పిటల్ పాలయ్యారు, అంతవరకు మనం తీసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ నిజమా కాదా రాబోయే కాలంలో మనం చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.